ఈ సీన్ని ఒకసారి చూడండి. చాలా కష్టపడి ఆ క్లోజెట్ ని మూవ్ చేయడానికి చూస్తుంది, బట్ తన వల్ల అవ్వదు. కొంచెం తర్వాత చూస్తే ఆ క్లోజెట్ కింద నుంచి రక్తం కారుతుంది. ఆ పిల్లోడు చనిపోతాడు. వాళ్ళ మదర్ చాలా ఏడుస్తుంది. అసలైన డేంజర్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. తన హస్బెండ్ ఏమో అంతా నీ వల్లే అయ్యింది, నువ్వు కేర్లెస్ గా ఉండడం వల్లే నా కొడుకుని ఈ రోజు కోల్పోయినాను అంటాడు. బాబు చనిపోయిన కోపం అంతా హస్బెండ్ తన వైఫ్ మీద చూపిస్తుంటాడు. బట్ తల్లి మాత్రం ఏడవని రోజు అంటూ ఉండదు. తను నమ్మే దేవుళ్ళందరినీ నా కొడుకుని తిరిగివ్వు అని అడుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కొంతమంది ఆత్మలు ఎంటర్ అవుతాయి, బట్ ఆమె మాత్రం నోటీస్ చేయదు. డోర్ ని అప్పుడే ఎవరో నాక్ చేస్తారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ హస్బెండ్ చాలా స్ట్రేంజ్ గా నవ్వుతూ హ్యాపీగా ఉంటాడు. ఆమెని ఫోర్ హెడ్ దగ్గర కిస్ చేసి, నేను ఇప్పుడే మా చిన్నప్పుడు ఆంటీని కలిసేసి వచ్చినాను అంటాడు. బట్ ఆ ఆంటీ 20 years బ్యాకే చనిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ బాబు మళ్ళీ తిరిగి వస్తాడా? ఇంట్లో వచ్చిన వాళ్ళు ఎవరు? ఇది తెలుసుకోవడానికి మీరు